23 ఆగస్ట్ 2023 ఇండియాకి చెందిన చంద్రయాన్ 3 మూన్ యొక్క సౌత్ పోల్లో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. ఇలా వరల్డ్లోనే ఇక్కడ శాటిలైట్ని ల్యాండ్ చేసిన మొట్టమొదటి కంట్రీ మన ఇండియా. ఇలాంటి ఒక ఇంక్రెడిబుల్ అచీవ్మెంట్కి కారణం ఇస్రో. అయితే ఇక్కడ ఇస్రోకి ఎంత క్రెడిట్ వెళ్తుందో అంతే క్రెడిట్ చంద్రయాన్ 3 మ్యానుఫ్యాక్చరింగ్లో రెవల్యూషన్ని క్రియేట్ చేసిన మరో కంపెనీకి వెళ్తుంది. అదే L&T, లార్సెన్ అండ్ టోబ్రో. మీరు ఇప్పటికే ఎక్కడో ఒక చోట ఈ కంపెనీ గురించి వినే ఉంటారు, లేదా కంపెనీ కన్స్ట్రక్షన్స్ అయినా చూసి ఉంటారు. ఇండియాలో రామ్ మందిర్ నుండి మొదలు పెడితే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం, ఢిల్లీలోని లోటస్ టెంపుల్, ఇంకా వాల్లోనే అత్యంత ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఇలా ఇంకా ఎన్నో పెద్ద పెద్ద ఇంజనీరింగ్ మార్వెలస్ కన్స్ట్రక్షన్స్ ని ఈ కంపెనీ చేస్తూ వస్తుంది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జెయింట్ ని ఎలా బిల్డ్ చేశారు? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లో చిన్న చిన్న ఆపరేషన్స్ చేస్తూ వచ్చిన L&T ఎలా వాళ్ళ బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చింది? ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఇవాళ ఇండియాలో ఎక్కడ చూసినా L&T పేరు మారుమోగిపోయేలా ఏం చేసింది? ఫ్రెండ్స్, ఈ స్టోరీలో ఎన్నో ట్విస్ట్లు అండ్ బిజినెస్ లెసన్స్ ఉంటాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడం కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ స్టోరీ 1934లో స్టార్ట్ అయింది. డెన్మార్క్ లోని మెషిన్స్ తయారు చేసే FL స్మిత్ అండ్ కార్పొరేషన్ అనే కంపెనీ ఒక ఇద్దరు ఇంజనీర్లను సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ కోసం ఇండియాకి పంపించింది. ఆ ఇంజనీర్స్ వచ్చేసి హెన్నింగ్ హాల్క్ లార్సెన్ అండ్ సోరెన్ క్రిస్టియన్ టోబ్రో. ఇందులో లార్సెన్ కెమికల్ ఇంజనీర్, టోబ్రో వచ్చేసి సివిల్ ఇంజనీర్. అయితే ఇక్కడికి వచ్చే ముందే వీళ్ళిద్దరూ డెన్మార్క్ లో క్లాస్మేట్స్. అలా ఇక్కడ ఇండియాలో కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్ అయింది. ఇలా ఇండియాలో వర్క్ చేస్తున్న టైంలో ఒక రోజు వీళ్ళిద్దరూ ఇండియన్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ టోబ్రో లార్సెన్ కి ఇండియన్ బిజినెస్ పై ఉన్న విజన్ గురించి చెప్పుకొచ్చాడు. ఇండియాలో ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కి చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంది అని, ఒకవేళ ఇండియాకి గానీ ఇండిపెండెన్స్ వస్తే ఈ సెక్టార్ లో ర్యాపిడ్ గ్రోత్ చూడొచ్చు అని చెప్పాడు. టోబ్రో మాటలు విన్న లార్సెన్ కూడా అగ్రీ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో మంచి ఆపర్చునిటీస్ పొందొచ్చు అన్నాడు. ఇలా 1938లో ఓరల్ అగ్రిమెంట్ చేసుకొని ముంబైలోని ఒక చిన్న రూమ్ లో లార్సెన్ అండ్ టోబ్రోని స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసిన మొదట్లో డానిష్ ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని డెన్మార్క్ నుండి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకొని ఇండియాలో వాటిని అమ్ముతూ మంచి లాభాలను పొందారు. కానీ ఇదంతా కేవలం ఒక్క సంవత్సరం వరకే జరిగింది. ఎందుకంటే ఆ నెక్స్ట్ ఇయర్ 1939లో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. దీంతో యూరోపియన్ కంట్రీస్ నుండి ఇండియాకి ఇంపోర్ట్ అయ్యే అన్ని ఎక్విప్మెంట్స్ ఆగిపోయాయి. ఇలా జరగడంతో లార్సెన్ అండ్ టోబ్రో ఇక అన్ని క్లోజ్ చేసి తిరిగి డెన్మార్క్ కి వెళ్లిపోదాం అనుకున్నారు. కానీ ఆల్రెడీ డెన్మార్క్ ని నాజిస్ ఆక్యుపై చేశారనే న్యూస్ తెలిసింది. దీంతో అక్కడికి వెళ్తే ఇంకా డేంజర్ అని చెప్పి డెన్మార్క్ కి వెళ్లే ప్లాన్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక ఇండియాలోనే మరో కొత్త పని మొదలు పెడదామని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టుగానే వీళ్లకు ఒక కొత్త బిజినెస్ ఆపర్చునిటీ దొరికింది. అదేంటంటే వార్ లో డ్యామేజ్ అయిన యుద్ధ ట్యాంక్లని రిపేర్ చేసే పని. ఇక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ముంబైలో ఒక వర్క్ షాప్ ని తీసుకొని L&Tలో సబ్సిడరీ కంపెనీగా హిల్డా లిమిటెడ్ ని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ యొక్క పని వచ్చేసి డ్యామేజ్ అయిన యుద్ధ ట్యాంక్స్ ని రిపేర్ చేయటమే. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ తో ప్రారంభమైన L&T ఇలా చిన్న చిన్నగా రిపేర్స్ చేసుకుంటూ నార్మల్ లెవెల్లోనే ఆపరేట్ అవుతూ వచ్చింది. కానీ L&Tకి టర్నింగ్ పాయింట్ మాత్రం 1940లో వచ్చింది. అదెలా అంటే టాటా గ్రూప్ నుండి వచ్చిన ఒక ప్రాజెక్ట్ ద్వారా. టాటా గ్రూప్ కి సంబంధించిన వాషింగ్ సోడా ప్లాంట్ యొక్క ఇన్స్టాలేషన్ లార్సెన్ అండ్ టోబ్రో చేతిలోకి వచ్చింది. L&Tకి వచ్చిన మొదటి పెద్ద ప్రాజెక్ట్ అవ్వటంతో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి 100% ఎఫర్ట్ పెట్టి చాలా అద్భుతంగా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశారు. ఈ వర్క్ చూసిన టాటా గ్రూప్ కూడా చాలా ఇంప్రెస్ అయింది. దీంతో L&T యొక్క పేరు మార్కెట్ లో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఇదంతా ఇక్కడితోనే ఆగిపోలేదు. L&T యొక్క అసలు ప్రారంభం 1946లో జరిగింది. ఇదే సమయంలో వరల్డ్ వార్ 2 కూడా ఖతమైపోయింది. ఈ వార్ తర్వాత హెవీ కన్స్ట్రక్షన్ మెషినరీ చాలా ఎక్కువ మొత్తంలో అందుబాటులోకి వచ్చింది. ఇంకా చీప్ ప్రైస్ లో ఉండింది. ఈ బిజినెస్ సెక్టార్ లో ఎక్కువ కాంపిటీషన్ లేకపోవడంతో లార్సెన్ అండ్ టోబ్రో ఈ బిజినెస్ ఆపర్చునిటీని వదులుకోకూడదు అనుకున్నారు. అంతేకాక వీళ్లకు ఇండియన్ బిజినెస్ పొటెన్షియల్ ఏంటో కూడా తెలుసు. కానీ వీళ్ళిద్దరి దగ్గర మెషినరీని కొనడానికి కావాల్సినంత డబ్బు మాత్రం లేదు. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఫండ్ రైజ్ చేద్దామని చూశారు. కానీ ఇక్కడ మరో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అదేంటంటే L&Tని అప్పటికి ఇంకా లీగల్ గా రిజిస్ట్రేషన్ చేయలేదు. దీంతో ఫండ్ రైజ్ చేయడానికి కుదరలేదు. అలా ఆ తర్వాత ఫైనల్ గా L&Tని లీగల్ గా రిజిస్ట్రేషన్ చేసి ఫండ్ రైజ్ చేశారు. అలా ఇక హెవీ కన్స్ట్రక్షన్ మెషినరీని పర్చేస్ చేశారు. ఆ తర్వాత విత్ ఇన్ నో టైమ్ లోనే బిజినెస్ గ్రోత్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఇక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని దృష్టిలో పెట్టుకొని L&T అండర్ లో మరో కంపెనీని స్టార్ట్ చేశారు. అది వచ్చేసి ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్ట్ లిమిటెడ్. ఇలా స్టార్ట్ చేసిన ACCకి కొన్ని రోజుల్లోనే చాలా పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి. లైక్ ACC, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అండ్ వెస్టర్న్ రైల్వేస్ లాంటి పెద్ద పెద్ద సంస్థల నుండి. ఇలాంటి క్లయింట్స్ కి మంచి సర్వీసెస్ అందిస్తూ L&T నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. అలా 1947లో కోల్కతా
కోల్కతా, మద్రాస్ అండ్ న్యూఢిల్లీలో 3 కొత్త ఆఫీసెస్ ని ఓపెన్ చేసింది. ఆ తర్వాత 1948లో ఎల్ఎన్టీ పవాయి అనే ప్రాంతంలో 55 ఏకర్స్ ల్యాండ్ కొన్నది. ఆ ల్యాండ్ అంతా కూడా ఎక్కడో పనికిరాని ఫారెస్ట్ ఏరియాలో ఉండింది. దీన్ని చూసిన అందరూ ఎల్ఎన్టీ చాలా పెద్ద తప్పు చేసింది అని అనుకున్నారు. కానీ ఎల్ఎన్టీ ఇప్పుడు ఆ ప్లేస్ ని డెవలప్ చేసిన తీరు చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు అదే ప్లేస్ ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా మారిపోయింది. ఇక్కడి నుండే వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్ అండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్స్ చేసుకుంటారు. 1948లో ఈ ప్లేస్ కొనడానికి ఎల్ఎన్టీ చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టింది. దీంతో వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై వర్క్ చేయడానికి డబ్బు లేకుండా పోయింది. దీంతో ఎల్ఎన్టీ మరోసారి ఇన్వెస్టర్ల వైపు చూడాల్సి వచ్చింది. దీంతో ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి 1950లో ఎల్ఎన్టీని పబ్లిక్ కంపెనీని చేశారు. ఆ షేర్స్ ద్వారా వచ్చిన డబ్బులు అక్షరాల 20 లక్షలు. అదే ఇప్పుడైతే 30 కోట్ల రూపాయలు. దీని తర్వాత ఎల్ఎన్టీకి 1956లో ఒక హై బడ్జెట్ ప్రాజెక్ట్ వచ్చింది. శ్రీలంకలో ఒక బ్రిడ్జ్ కట్టాలి అని. అది కూడా ఒక హాలీవుడ్ మూవీ కోసం. ఈ బ్రిడ్జ్ ని బిల్డ్ చేయడానికి దాదాపు 8 నెలల సమయం పట్టింది. అలాగే ఇక్కడ మొదట్లో బ్రిడ్జ్ కి అనుకున్న బడ్జెట్ 8 లక్షలు. కానీ బ్రిడ్జ్ అంతా పూర్తి అయ్యేసరికి 16 లక్షల రూపాయల ఖర్చు వచ్చింది. ఇక్కడైనా ఈ ఎక్కువ ఖర్చుని ఎల్ఎన్టీ కంపెనీ ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన శామ్ స్పీగల్ ని అడిగితే అతను నేను ₹1 కూడా ఎక్కువ ఇవ్వను అని చెప్పాడు. దీంతో టోబ్రో శామ్ స్పీగల్ కి ఒక లీగల్ నోటీస్ ని ఇచ్చాడు. కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఆ డబ్బులు చెల్లించినంత వరకు ఆ బ్రిడ్జ్ ని మూవీలో యూజ్ చేయకూడదు అని తీర్పు ఇచ్చింది. ఇక్కడ యాక్టర్స్ ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్స్ అండ్ టీమ్ ప్రెషర్ వల్ల ఆ ప్రొడ్యూసర్ ఆ 16 లక్షల రూపాయలను ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆ మూవీ సూపర్ సక్సెస్ అయింది. మూవీలో ఆ బ్రిడ్జే మెయిన్ సీన్ అవ్వడంతో ఎల్ఎన్టీకి కూడా కాస్త రికగ్నైజేషన్ లభించింది. ఇక్కడ వచ్చిన డబ్బుతో ఎల్ఎన్టీ ఆ తర్వాత ముంబైలో ఒక పెద్ద హౌస్ కొని దానికి ఎల్ఎన్టీ అని పేరు పెట్టింది. ఇప్పటికీ అదే ఎల్ఎన్టీ యొక్క హెడ్ క్వార్టర్. ఆ తర్వాత ఎల్ఎన్టీ మరింత గ్రో అవడానికి కారణం 1966లో వచ్చిన ఒక ఆపర్చునిటీ. అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్పర్సన్ అయిన హోమీజీ బాబా ఎల్ఎన్టీకి న్యూక్లియర్ రియాక్టర్స్ కి కావాల్సిన కాంపోనెంట్స్ తయారు చేసే ప్రాజెక్ట్ ని అప్పచెప్పాడు. ఇచ్చిన పని అంతా ఎల్ఎన్టీ చాలా చక్కగా కంప్లీట్ చేసి ఇండియా మొత్తానికి పాకిపోయింది. దీని నుండి వచ్చిన రిజల్ట్స్ తోనే 1970లో ఎల్ఎన్టీ ఇస్రో యొక్క స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ లో పార్ట్నర్ అవడానికి కారణం. ఇలాంటి అచీవ్మెంట్స్ అన్ని చూసిన తర్వాత ఇండియాలో ఉన్న టోబ్రో ఇక తన సొంత ఇంటికి వెళ్దామని డెన్మార్క్ కి వెళ్లిపోయాడు. డెన్మార్క్ కి వెళ్ళినప్పటికీ టోబ్రో ఎల్ఎన్టీ నుండి బయటికి పోలేదు. 1981 వరకు ఎల్ఎన్టీ బోర్డు మెంబర్స్ తో కనెక్ట్ అయ్యే ఉన్నాడు. అలా ఆ తర్వాత 1982లో టోబ్రో చనిపోవడం జరిగింది. మరోవైపు లార్సెన్ మాత్రం 1978లో ఎల్ఎన్టీ చైర్మన్ పోస్ట్ నుండి రిటైర్మెంట్ తీసుకొని డెన్మార్క్ కి వెళ్లకుండా ఇండియాలోనే ఉండిపోయాడు. తనకు ఇండియాపై ఉన్న ప్రేమ చూపిస్తూ తన చివరి రోజుల వరకు ముంబైలోనే ఉన్నాడు. లార్సెన్ తర్వాత ఆ చైర్మన్ పోస్ట్ లోకి ఎన్ఎం దేశాయ్ వచ్చారు. వీళ్ళ నాన్నగారు ఎల్ఎన్టీ స్టార్టింగ్ లో కంపెనీలో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఎన్ఎం దేశాయ్ గారు చైర్పర్సన్ గా మారారు. ఇలా ఎన్ఎం దేశాయ్ యొక్క లీడర్షిప్ లో కూడా ఎల్ఎన్టీ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని చేసింది. అలా 1980లో ఎల్ఎన్టీ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయిన డిఆర్డిఓతో పార్ట్నర్షిప్ కూడా కుదుర్చుకుంది. ఇందులో ఎల్ఎన్టీ యొక్క మేజర్ రోల్ వచ్చేసి డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఎల్ఎన్టీ అండ్ డిఆర్డిఓ యొక్క పార్ట్నర్షిప్ చాలా సక్సెస్ అయింది. ఎంతలా అంటే ఇవాళటికి కూడా డిఆర్డిఓ యొక్క సబ్మెరైన్ అండ్ మిజైల్ సిస్టమ్ లాంటి కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ చేసే అంతలా. ఆ తర్వాత 1986లో సిఆర్ రామకృష్ణన్ న్యూఢిల్లీలో లోటస్ టెంపుల్ ని బిల్డ్ చేశాడు. ఎల్ఎన్టీ చేసిన ఈ టెంపుల్ ప్రాజెక్ట్ ఎల్ఎన్టీకి ఆర్కిటెక్చర్ పై ఎంత గ్రిప్ ఉందో చెప్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు అంత సాఫీగా వెళ్తున్న ఎల్ఎన్టీ స్టోరీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవేంటంటే మను చబ్రియా అనే బిజినెస్ మ్యాన్ ఎల్ఎన్టీ పై ఫోకస్ చేసి ఆ కంపెనీని ఎలాగైనా కొనాలి అని చెప్పి 1998లో 1.5% షేర్స్ ని కొన్నాడు. ఇది గమనించిన అప్పటి ఎల్ఎన్టీ చైర్మన్ ఏఎం నాయక్ ధీరుభాయ్ అంబానీ గారిని కలిసి తన సహాయం కోరాడు. అలా ధీరుభాయ్ అంబానీ గారు 12.5% షేర్స్ ని కొన్నాడు. అది ఆ తర్వాత 18% అయింది. ఇలా కొంతకాలానికి ధీరుభాయ్ అంబానీ గారు కంపెనీలో బోర్డు మెంబర్ అయ్యాడు. ఇంకా ముఖేష్ అంబానీ అండ్ అనిల్ అంబానీని బోర్డులో కలుపుకున్నాడు. ఇది గమనించిన ఏఎం నాయక్ ఎల్ఎన్టీ కంపెనీ ఇక రిలయన్స్ చేతుల్లోకి వెళ్తుందేమో అని చెప్పి భయంతో 2001లో రిలయన్స్ గ్రూప్ కి చెందిన ఆ 18% షేర్స్ ని బిర్లా గ్రూప్ కి చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కి అమ్మేశాడు. గ్రాసిమ్ అనేది ఒక సిమెంట్ కంపెనీ. అయితే ఇక్కడ ఎల్ఎన్టీకి కూడా ఒక సిమెంట్ కంపెనీ ఉంది. దీంతో వీటి మధ్య కాస్త కాంపిటీషన్ ఉండేది. ఇక్కడ కుమార్ మంగళం బిర్లా గారికి కూడా ఎల్ఎన్టీని సొంతం చేసుకోవాలి అనే ఆశ పుట్టింది. దీంతో ఎల్ఎన్టీ యొక్క మరిన్ని షేర్స్ కొనడానికి షేర్ హోల్డర్స్ అందరినీ మీరు మీకు ఇష్టం వచ్చినంత సెల్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అది కూడా నేను ఎక్కువ పర్సెంటేజ్ కి తీసుకుంటా అని చెప్పుకొచ్చాడు. కానీ ఏఎం నాయక్ గారు మాత్రం కంపెనీ చేజారిపోకుండా ఒక న్యూ అండ్ ఇన్నోవేటివ్ థాట్ తో ముందుకు వచ్చాడు. అదేంటంటే ఎల్ఎన్టీ ఎంప్లాయీ ట్రస్ట్. ఎంప్లాయీసే ఆ కంపెనీ యొక్క షేర్స్ కొనే అవకాశం కలగజేశాడు. ఇంకా వాళ్లకు
మీరు ఎంత బాగా పనిచేస్తే షేర్ వాల్యూ అంతగా పెరుగుతుంది అని చెప్పుకుంటూ వాళ్ళలో ఉత్సాహాన్ని కలగజేశాడు. అలా ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న మోసాలన్నీ సెబీ దగ్గరికి వెళ్లి చెప్పాడు. దీంతో సెబీ మార్కెట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రైజ్ అవ్వకూడదు అని చెప్పి బిర్లాకి ఎల్ఎన్టీ యొక్క షేర్స్ కొనకూడదు అని చెప్పి ఆర్డర్ చేసింది. అలా 2003లో బిర్లా ఒక కండిషన్ తో ఎల్ఎన్టీకి సంబంధించిన అన్ని షేర్స్ ని తిరిగి ఇచ్చేసింది. ఆ కండిషన్ ఏంటి అంటే బిర్లా ఇక్కడ షేర్స్ కి బదులుగా ఎల్ఎన్టీ యొక్క సిమెంట్ ఇండస్ట్రీని అడిగి తీసుకుంది. అదే ఇవాళ మనం చూస్తున్న అల్ట్రాటెక్ సిమెంట్. ఇలా ఈ సెటిల్మెంట్ ఎండ్ అయ్యింది. ఇక్కడ ఎల్ఎన్టీ యొక్క ఎంప్లాయీస్ అండ్ ఏఎం నాయక్ గారి వల్లే కంపెనీ నిలబడిందని చెప్పొచ్చు. ఇలా ఎల్ఎన్టీ ఇవాళ వరల్డ్ వైడ్ గా నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. మరోవైపు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఈ కంపెనీ షేర్ 2.37 ట్రిలియన్ కి చేరుకుంది. ఇలా ఇంకా మరెన్నో కంపెనీస్ కి మార్గదర్శకంగా నిలిచింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ పై వీడియో కావాలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.